రిరిరి నిజమని పపమా పమమా రిరిరి సరిరిస స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలు గగా సుధానాదమి యదే మీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవడించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. ఇది మొట్టమొదటి సెమీఫైనల్ సంచిక. ఇందులో 6 పోటీ పడుతున్నారు. 4వ సెమీఫైనల్స్ తర్వాత 4 సెమీఫైనల్స్ సగటు తీసుకుని అందులో తక్కువ మార్కులు వచ్చిన 2 నిష్క్రమించడం జరుగుతుంది. ఈ పోటీలో ప్రథమ విజేతకు 3 లక్షలు, రెండవ విజేతకు 2 లక్షల రూపాయలు, 3, 4 స్థానాల్లో ఉన్నటువంటి వాళ్లకు తలా 50,000 రూపాయలు, అలాగే ప్రతి సంచికలో ఉత్తమ ప్రతిభను ప్రదర్శించిన వారికి 10,000 రూపాయలు, నిష్క్రమిస్తున్నటువంటి వారికి 5,000 రూపాయలు అందిస్తున్నటువంటి గోదావరి HDPE పైప్స్ వారికి, నాకు మా వాద్య బృందానికి పిల్లలందరికీ కూడా చక్కటి దుస్తులను అందించిన CMR విశాఖ వారికి కూడా చప్పట్లతోటి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. ఇవాల్టి మన ముఖ్య అతిథి గురించి పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. అతను నేను చెప్పిన దానికంటే మీరే అతని గురించి ఎక్కువగా చెప్పగలరు. వందే మాతరం శ్రీనివాస్ అనేటటువంటి ఈ చిరంజీవి గాయకుడిగా తన జీవితాన్ని ప్రారంభించి చక్రవర్తి గారి దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తూ వందే మాతరం సినిమాతో గాయకుడిగా, నేపథ్య గాయకుడిగా కాలూని, తర్వాత స్వరాజ్యం సినిమాతో సంగీత దర్శకుడిగా అడుగుపెట్టి ఇవాటికి వందలాది సినిమాలకు సంగీతం చేసి సినిమా పరిశ్రమలో అందరికీ తలలో 4గా వందే మాతరం శ్రీనివాస్ అంటే అందరూ కూడా మంచివాడు అనిపించే ఆ బిరుదు అన్నిటికంటే మించిందని నేను అనుకుంటున్నాను. సంపాదించుకున్నటువంటి ఈ చిరంజీవిని మన చప్పట్ల మధ్య వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. చెమట జల్లు చిలకరిస్తే నేల పులకరించురో, వానుస్తే భూతల్లి సీమంతమాడురో, తంగేళ్ళు గన్నేళ్ళు పసుపు కుంకుమెచ్చురో. స్వాగతం సన్మిత్రమా, సంతోషం. పాడుతా తీగ కార్యక్రమానికి చాలాసార్లు వచ్చావు, ఇంకా మాకు మహదానందం. ముఖ్యంగా జానపద రీతిలో అతను పాడిన పాటలు ఇంకా మరొకరు ఎవ్వరూ పాడలేనంతగా ఒక మానా పెట్టాడు, ఒక స్టాండర్డ్ తయారు చేశాడు. అది మాత్రం సత్యవాక్కు. ఏ సినిమాలోనైనా సరే అతను పాడితే ఆ పాటకు ఉండేటటువంటి విలువే వేరే. సో ఇవాళ ఏం పాట పాడతాడో తెలియదు, కానీ మన అందరి తరఫున వచ్చి ఒక తన పాటతోటి కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మీరు బాగా చప్పట్లు కొట్టేయని చెప్తాను. నువ్వు వచ్చేయి. ఆర్ నారాయణమూర్తి గారి దండకారణ్యం సినిమాలో ములుగు తిరుపతి రాసినటువంటి ఈ పాటని మీకు నేను పాడి వినిపిస్తాను. అమ్మ పాట ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో. కమ్మనైన అమ్మ పాట ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో. తల్లి గర్భాగుడిలో ఉన్నప్పుడు రక్తముద్దయి ఎదుగుతున్నప్పుడు, నవమాసాలు నిండుకున్నప్పుడు, అమ్మ ఇక నేను కడుపులుండన్నప్పుడు, కత్తి మీద సాము
నువ్వు చేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మ తీసుకుంటూ జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి చచ్చిన శవమోలే సొమ్మసిల్లేనమ్మా. అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవశమగునా. ఎన్ని జన్మలున్న కవుల కలములు అమ్మ ప్రేమను రాసిన తరుగునా. పొద్దు పొద్దున లేచి నీ నామమును తలచి నిన్ను పూజించిన నీ రుణము తీరునా అమ్మా. కమ్మనైన అమ్మ పాట ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో. తప్పటడుగులు వేస్తూ ఉన్నప్పుడు అదుపు తప్పినే కింద పడ్డప్పుడు అది చూసి అమ్మ బిరబిర ఊరికొచ్చి దెబ్బ తాకేనా నీ ఒళ్ళంతా చూస్తది. పాస్తులు ఎన్ని ఉన్నా లేకున్నా మేడ మిద్దెలు లెక్కలేనన్ని ఉన్నా కన్న కడుపే మేడ మిద్దెలనుకుంటది. కన్న తీపే కాస్తి పాస్తులనుకుంటది. జ్వరమొచ్చి ఒళ్ళు కాలితే అమ్మ గుండె నిండా బాధ ఉంటది. జ్వరమొచ్చి ఒళ్ళు కాలితే అమ్మ గుండె నిండా బాధ ఉంటది. ఓ దేవుడా నా కడుపును కాపాడమని వేడుకుంటది. కొడుకు లేచినప్పి ఆడినప్పుడే అమ్మ ముఖమున కోటి దీపాలు వెలుగును అమ్మా. కమ్మనైన అమ్మ పాట ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో. ఆట పాటకు మొదటి ఆది గురువమ్మ, మంచి మాటలు చెప్పే బంగారు జన్మ. 5 ఏళ్ల వయసులో పనక చేతికిచ్చి బడికి పో బిడ్డాని బతుకు బాటను చూపి ఓనమాలు నేర్పి 1, 2 చదివి చదువుతో పాటుగా వయసు పెరుగుతుంటే ఎదిగిన కొడుకును కళ్ళ చూసుకుంటూ కడుపు నిండినంత సంబరపడతది. టీచరో గొప్ప డాక్టరో కలెక్టరో కావాలనుకుంటది. మనసున్న తల్లి మన అమ్మ మదిలోన కమ్మని కలలెన్నో కంటది. అమ్మంటే మొక్కేటి రాతి బొమ్మ కాదు, జనమంత కొలిచేటి దైవము అమ్మా. కమ్మనైన అమ్మ పాట ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో. మనసుకు కాదు మరువతరమో, మనసుకు కాదు మరువతరమో. విషాద గీతాలని చెప్పలేం కానీ ఏదో ఒక చిన్న బాధ, మెలంకలి అంటాం మన ఇంగ్లీష్లో, అలా ఉన్నప్పుడు ఎప్పుడు పాట మాధుర్య ప్రధానంగా ఉంటుందన్నమాట. ముందుగా నాదప్రియని ఆహ్వానిద్దాం, ఆశీర్వదిద్దాం మన చప్పట్లతోటి. నాదప్రియ ఎంపిక చేసుకున్న పాట రచన ఏఎం రత్నం అండ్ శివగణేష్ గారు, సంగీతం యువన్ శంకర్ రాజా గారు, గానం శ్రేయ ఘోషాల్ గారు, 7G బృందావన్ కాలనీ గారు సినిమా నుంచి తలచి చూసా. తలచి చూస్తే తరలి దరికి వస్తా, నీకై నేను బ్రతికి ఉంటిని.
చూసుకుంటిని తెరచి చూసి చదువు వేళ కాలిపోయే లేఖ రాశా నీకై నేను బ్రతికే ఉంటిని నీలో నన్ను చూసుకుంటిని తలచి చూస్తే తరలి దరికి వస్తా నీకై నేను బ్రతికే ఉంటిని నీలో నన్ను చూసుకుంటిని. చాలా బాగా పాడావమ్మా నాదప్రియ, చాలా బాగా పాడావు. అంటే ఆ సంగతులను కూడా చాలా యాక్యురేట్గా అన్నావు. చాలా ఎక్సలెంట్ ఎక్సలెంట్. ఆల్ ద బెస్ట్ అమ్మా, ఆల్ ద బెస్ట్. ఇతను నిజంగానే అమాయకుడు. అతని లక్షణమే అది, అలా ఉన్నాడు. అతనికి విపరీతమైనటువంటి గురుభక్తి, తను సాకి పెంచిన వాళ్ళ పట్ల ఎంతో విశ్వాసం. ఒంగోలులో ఉన్నప్పుడు అతన్ని పెంచి పెద్ద చేసి చదువు చెప్పించిన వ్యక్తి పేరుతో అందరి నల్లూరు వెంకటేశ్వరరావు గారిని ఆయన అన్నా అని పిలుస్తాడు. తన థియేటర్కి అన్నా రికార్డింగ్ స్టూడియో అని పేరు పెట్టుకున్నాడు. ఏం చెప్పమంటావు నన్ను? దయచేసి వెళ్ళి నీ సీట్లో కూర్చో. మంచిది, పోయిరా. బ్యూటిఫుల్ కంపోజిషన్ బై యువన్ శంకర్ రాజా. నాకు ఇంతవరకు అతను చేసిన పాటలో ది బెస్ట్ సాంగ్ ఇది. అన్ని విధాల ఆర్కెస్ట్రేషన్ కానీ రిథమ్ ప్యాటర్న్ కానీ చాలా బాగుంటుంది పాట. నాకు ఎన్నిసార్లు విన్నానో చాలా ఆనందంగా ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా పాడారు శ్రేయ ఘోషాల్ కూడా. సాయి హారిక దమ్మ.
సాయి హారికి ఎంపిక చేసుకున్న పాట ఇది కూడా ఏఎం రత్నం గారు, శివగణేష్ గారు రాశారు. సంగీతం రెహమాన్ గారు, గానం చిత్ర శ్రీనివాస్ గారు. ప్రియురాలు పిలిచింది సినిమా నుంచి ఏ మాయే నా కవిత. పొడిచినని చంద్రుడొచ్చినని తుళ్ళి పడినులే నా హృదయం, నీడ చూసినా నువ్వేనంటూ ఈ హృదయం పొంగి పొరలు. నెలే పొడిచినని చంద్రుడొచ్చినని తుళ్ళి పడినులే నా హృదయం, నీడ చూసినా నువ్వేనంటూ ఈ హృదయం పొంగి పొరలు. కవిత ఈ మాయన కవిత
ఎస్పెషల్లీ ఈ పాట కంపోజిషన్ మాత్రం చాలా బాగుంది వాళ్ళకి. రెహమాన్ గురించి మనం చెప్పేది ఏముందిలే వాళ్ళకి, అంటే మిగతా అతనేం బాగా చేయలేదు కదా. ఈ పాట చాలా బాగా చేశాడు, చాలా ఎక్సలెంట్గా ఉంది. హారిక ప్రెజెంటేషన్ కూడా చాలా అద్భుతంగా ఉందమ్మా, చాలా అద్భుతంగా ఉంది. ఒక ప్లేస్లో చిన్న ఆ సంగతులు సడన్గా డ్రాప్ అవుతున్నట్టుగా ఒకటి ఉంది కదా, పైనుంచి కింద డ్రాప్ అవుతున్నాడు, అది చాలా ఎక్సలెంట్గా అన్నావు. ఈ బాలుగారు ఒక్క మాట అండి, ఇదే మేము మామూలుగా పాట రికార్డ్ చేయాలనుకో బాలుగారు, ఈ సింగర్స్ ఉన్నారు కదా, ఎంత మంచి ఎక్స్పీరియన్స్ సింగర్ అయినా ఈ పాట చాలాసార్లు పాడితే కానీ ఈ క్వాలిటీ వచ్చేదానికి అవకాశం లేదు, మీకు తెలిసిందే కదా బాలుగారు. అంచేత చాలా బాగుంది, చాలా ఎక్సలెంట్ అమ్మ, నువ్వు చాలా బాగా పాడావు. ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. పక్కనున్నవాడి పేరు జన్మలో మర్చిపోకుండా బాలుగారు 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 బాలుగారు. శభాష్. నీ గొంతుకు బాగానే ఉందా, కంట్రోల్లో ఉందా? పర్లేదు సార్. పర్లేదు, ఎందుకంటే నువ్వు పైన పాడుతున్నప్పుడు ఏం ఇబ్బంది పట్టలేదు, ముక్కేస్తున్నావు. లోవర్ నోట్స్ వచ్చినప్పుడు కష్టపడుతున్నావు అనమాట. అంటే దెర్ ఈస్ సమ్ ప్రాబ్లం, ఆర్ నువ్వు ఫాల్సెటోలో పాడుతున్నా ఉండాలి, ఏదో నాకు తెలియదు. నీ గొంతుకు బాగాలేకన్నా ఉండాలి, ఏదో అడ్డం పడుతున్నట్టుంది. దాన్ని మేనేజ్ చేసి బాగా పాడడం అనేది గొప్ప విశేషం. దాన్ని మొత్తం కొనసాగించేసి పాటను పాడేశా. దానివల్ల అక్కడక్కడ చిన్న చిన్న ఇబ్బందులు వచ్చాయి. దాని గురించి నేను తన అన్న మాట ఏంటంటే, ఇది అంత సులభమైనటువంటి పాట కాదు పాడడానికి. అంటే మొట్టమొదటి పాడుతున్న వాళ్ళకి చాలా కష్టం, వాళ్ళు ఎన్ని రిహార్సల్స్ చేస్తే కానీ పాట వస్తుంది. మీరు ఎన్నోసార్లు విన్న తర్వాత మీరు పాడుతున్నారు, అయినా ఒక్క రన్లో పాడడం. ఇప్పుడు మీరు ఒకేసారి పాడాలంటే ఎనర్జీ కావాలి, అదే కష్టం. అది అద్భుతంగా నిభాయించావు. దెర్ ఈస్ నో సెకండ్ థాట్ అబౌట్ దట్. నేను పై స్థాయి చూసుకోమ్మా అంటే నువ్వు అదే చూసుకున్నావు తప్పించి లోవర్ స్థాయి పాడుతున్నప్పుడు ఏమాయనా కవిత దరి రే దరి 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 దే అది వినిపించట్లా, గాలి వస్తుంది. గాలి ఎక్కువ పోయాలన్నమాట, అంటే వాయిస్ స్ట్రెయిన్ అయిందని అర్థం అవుతుంది. బట్ అది సాధారణంగా వినేవాళ్ళకి తెలియకుండా దాన్ని అందంగా మేనేజ్ చేసావు. గాడ్ బ్లెస్ యూ. ఓకే, ఆల్ ది బెస్ట్. వెల్కమ్ మిస్టర్ గణేష్, లేడీస్ అండ్ జెంటిల్మెన్. గణేష్ ఎంపిక చేసుకున్న పాట సిరివెన్నెల సీతారామ శాస్త్రి రచన, సంగీతం శంకర్ ఎహసాన్ లాయ్, గానం ఉనికృష్ణన్ గారు. కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమా నుంచి ఎందుకు చెంతకు వస్తావోనా వస్తావో. ఎందుకు చింతకి వస్తావో, ఎందుకు చేయొదిలేస్తావో, స్నేహమా చెలగాటమా, ఎప్పుడు నీ ముడి వేస్తావో, ఎప్పుడెలా విడదీస్తావో, ప్రణయమా పరిహాసమా, దైవమా దహించే దీపమా, ఇదే నీ రూపమా ప్రేమ, ఫలిస్తే పాపమా కలిస్తే కోపమా, గెలిస్తే నష్టమా ప్రేమ.
స్వప్నాలు చెప్పక తప్పదు వీడ్కోలు ఊరుకో ఓ హృదయమా నిజం నిష్ఠూరమా తెలిస్తే కష్టమా కన్నీటికి చెప్పవే ప్రేమ ఫలిస్తే పాపమా కలిస్తే కోపమా గెలిస్తే నష్టమా ప్రేమ చేసిన భాషలు ఎన్నంటే చెప్పిన ఊసులు ఏవంటే మౌనమా మమకారమా చూపుల్లో శూన్యమా గుండెల్లో గాయమా మరీ వేధించకే ప్రేమ ఎందుకు చింతకి వస్తావో ఎందుకు వదిలేస్తావో స్నేహమా చెలగాటమా ఎప్పుడు నీ ముడి వేస్తావో ఎప్పుడెలా విడదీస్తావో ప్రణయమా పరిహాసమా చాలా బాగా పాడావు గణేష్. చాలా బాగా పాడావు. అంటే ఓ తమాషైన గొంతునేది, చాలా మెత్తటి వాయిస్. కీరవాణి గారి లాగా చాలా పెక్యులర్ ఉంది బాలు గారు వాయిస్. తన వాయిస్ చాలా బాగా పాడాడు. ఆ సంగతులు కూడా చాలా యాక్యురేట్గా అన్నావు. చాలా బాగుంది, చాలా బాగుంది. ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. ఫస్ట్ హార్మనీ పాడిన మీకు ముగ్గురు ప్రతిభావంతులైన వాళ్ళు కలిస్తే ఇప్పుడు ఈ పాట తయారవడంలో శంకర్ సాంగ్ కంపోజిషన్, ఎహసాన్, లాయ్ ఇద్దరు కూడా ఆర్కెస్ట్రేషన్ అరేంజ్మెంట్ చేస్తారు. పాట ఎంత బాగుందో ఆర్కెస్ట్రేషన్ అంత బాగుంది. వాళ్ళు వాడినటువంటి ఇన్స్ట్రుమెంట్ టోన్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, పాట హృదయాన్ని ముందుకు తీసుకెళ్లేటట్టు ఉండాలి. ఎప్పుడు ఒక సంగీత దర్శకుడు పాట చేసి మరొకరు ఆర్కెస్ట్రేషను బ్యాక్గ్రౌండ్ చేసినప్పుడు వాళ్ళు ఎంతసేపు వాళ్ళలో ఉన్నటువంటి తృష్ణంతా ఒకేసారి చూపించాలని చేస్తారు. తీర్థం ఉండదు, ప్రసాదం ఉండదు. దానికి అనుగుణంగా చేయగలిగిన వాడే గొప్పవాడు, అరేంజర్ అనేటటువంటి వాడు. అలా జరిగినటువంటిది. ప్రతి పాట ఎంత బాగుందో, ప్రతి 4 బార్లు ఎంత బాగుందో, ప్రతి 4 బార్లలో వచ్చేటటువంటి అంటే ప్రతి అర్ధ ఆవృతంలో వచ్చేటటువంటి చేంజ్ కూడా ఆర్కెస్ట్రేషన్లో అంత బాగుంది. ఉనికృష్ణ వాయిస్ కూడా మెత్తటి వాయిస్ అయింది కూడా మీలాగానే. సంగీత దర్శకుడు చాలా లబ్ధప్రతిష్ఠుడైన వాడు అయినా సరే గాయకుడిగా ఆయన మరొకరి చేత పాడించడం అనేటటువంటిది అది కూడా ఒక గొప్ప విశేషం. యూజువలీ నువ్వు ఆఫ్ కీ ఎప్పుడు పాడవు, శృతిలోంచి అటు ఇటు వెళ్లకుండా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇవాళ పర్టికులర్గా మధ్యమం పంచమం వచ్చినప్పుడల్లా ఐ డోంట్ నో వెదర్ ది హార్మనీ ఈజ్ డిస్టర్బింగ్ యూ ఆర్ నాట్. తరే తాననా తరే రే తాననా తరనారే దరా, ఎక్కడొచ్చిన మాపా లిటిల్ షార్పర్, గోయింగ్ స్లైట్లీ షార్ప్.
అదేవిధంగా లాస్ట్ పల్లవికి వచ్చినప్పుడు పైన పాడుతున్నాం తాననా. ఇవన్నీ దొంగను పట్టించేటటువంటి నోట్స్, సస్టైన్ నోట్స్, స్లోవర్ టెంపోలో ఉన్నప్పుడు. మిగతా అంతా సంగతులు కానీ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. బట్ అది ఎక్కువసేపు ఉండేటటువంటి నోట్స్ కదా, మనం కాస్త అటు ఇటు అయినా కూడా దొరికిపోతాం అన్నమాట దాంట్లో. ఈ ప్యాటర్న్స్ విన్నప్పుడు మాత్రం నాకు ఎందుకో సలీల్ చౌదరి గారు ఎక్కువ గుర్తుకొస్తారు. పర్టికులర్లీ ఆయన స్టైల్ ఆఫ్ కంపోజిషన్ ఇలా ఉంటుంది అనమాట. ఓ మేరే సాజినారి తరీనా నానినా తుజే తారే పుకారే తరే రే నాని రే తరే రే రే రి రే యా తరీరం తరీరిం తరీరిం ఓ మేరే. లత గారు పాడిన పాట ఎందుకు ఈ నడక వినగానే నాకు అది బాగా గుర్తుకొచ్చింది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ సుగంధిని. సుగంధిని ఎంపిక చేసుకున్న పాట సిరివెన్నెల సీతారామ శాస్త్రి రచన, సంగీతం చిరంతన్ భట్, గానం శ్రేయా ఘోషాల్. కంచె సినిమా నుంచి నిజమేనని. నిజమేనని నమ్మని అవునానే మనసుని మన కోసమే లోకమ్మని నిజమేనని కను పాపలోని ఈ కలల కాంతి కరిగేది కానే కాదని గత జన్మలన్నీ మరు జన్మలన్నీ ఈ జన్మగానే మారని ఈ జంటలోని చూడని నిజమేనని నమ్మని ఓ నిజమేనని నమ్మని
బాగా పాడావమ్మా, చాలా బాగా పాడావు బాలుగారు. అంటే నేను ఈ సందర్భంగా నేను ఒక మాట అనాలనిపించింది బాలుగారు. అంటే ఆంధ్ర మన 2 స్టేట్లో కూడా ఈ పాడుతా తీయగా ప్రభావం బాలుగారు చాలా మంది గాయకుల్ని తీర్చిదిద్దేమో, అంటే చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చిందేమో నా ఫీలింగ్ బాలుగారు. ఏం చేతనంటే అప్పుడు మేము పాడేప్పుడైతే ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి ఎక్కడైనా చిన్న వేదిక దొరికితే చాలా రేరుగా ఉండేది. అలాంటిది మీరు ఇవాళ ఈటీవీ చేస్తున్న ఈ గొప్ప ప్రయత్నం వల్ల ఇట్లాంటి ఆణిముత్యాలు మనకు తెలుస్తుందేమో అని అనిపిస్తుంది బాలుగారు. హ్యాట్స్ ఆఫ్ టు బాలుగారు. మీరు చేస్తున్న ఈ ప్రయత్నం చాలా గొప్పది. ఈటీవీ వారు చేస్తున్న ప్రయత్నం చాలా బాగుంది నాన్న. నీ వాయిస్ మాత్రం చాలా ఎక్సలెంట్. ఏంటి శ్రీనివాస్ నేను చేసింది? ప్లీజ్ నువ్వు మాట్లాడుతున్న సేపు నేను మాట్లాడు. లెట్ మీ టాక్ నా, ప్లీజ్ లెట్ మీ టాక్. పాట విన్న తర్వాత ఏం చేయాలో ఏం చేయకూడదు నా బుద్ధికి తోచింది నేను చెప్తాను నా అనుభవం వల్ల. దాని వెనకాతల ముందర ఎంత కృషి ఉందన్న సంగతి ఎవ్వరు మర్చిపోకండి సార్. దయచేసి పాడుతా తీయగా కార్యక్రమంలో పిల్లలకు వచ్చేటటువంటి కీర్తికి నేను కాదు కారణం, కార్యక్రమానికి వచ్చే కీర్తికి నేను కారణం కావచ్చు కొద్ది గొప్ప. ఈ పాట పాడడానికి ముందర వాళ్ళు పడే శ్రమకు నేను సాక్షిభూతం కాదు, నేను ఉండను అక్కడ. ఐ వోంట్ బి దేర్. ఇప్పుడు మనం కూర్చొని ఒక్కొక్క 6 పాటలు పాడేస్తున్నప్పుడు 6 పాటలు మ్యూజిషియన్స్ నోట్స్ పెట్టుకొని వాయించేస్తున్నారు. ఏముంది, వాళ్ళు కనపడిని చూసి వాయిస్తారు. ఏంటి కనపడి చూసి వాయించేది? రీడింగ్ ఎంత కష్టమో, నొటేషను అక్కడ కాంబినేషన్స్ ఎంత ఫాస్ట్గా మార్చుకోవాలో, దీంట్లో ఎక్స్ప్రెషన్ ఎంత బాగుండాలో వాయిస్తున్నప్పుడు ఇవన్నీ వాళ్ళు ఎన్నిసార్లు అవలోడన పడి ఒక రిథమ్ ప్యాటర్న్ కానీ ఏదైనా సరే ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తారో, వీళ్ళ చేత ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేయిస్తారో. వీళ్ళని సానబెడుతున్న మెంటార్ బివి శ్రీనివాస్ అని అక్కడ కూర్చున్నాడు ఒక వ్యక్తి. Thank you very, very much, sir. This is all your effort, actually. Your effort. What you have been telling to the children that they are following. I appreciate them. వాళ్ళకి చెప్పాల్సింది నేను చెప్తాను తప్ప నాకు దక్కంది నేను తీసుకోవడం మాత్రం కానే కాదు. ఎంత బాగా వాయించారు వాళ్ళ ఈ పాట కాదు, ప్రతి పాట కూడా. ముఖ్యంగా యుగంధర్, దట్ వాస్ వండర్ఫుల్. అది నోట్స్ చూసి వాయిస్తే వచ్చేది కాదండి. యూ ఎంజాయ్డ్ ది సాంగ్. అలాగే ఇద్దరు కీబోర్డ్ ప్లేయర్స్ కానీ ఎవరైనా సరే దే ఆల్ పుట్ దేర్ వాళ్ళ మైండ్, వాళ్ళ హృదయాన్ని పెట్టి పనిచేస్తారు. ఐ బీన్ క్రైయింగ్ వెన్ దిస్ చైల్డ్ వాజ్ సింగింగ్ దిస్ సాంగ్. ఐ బీన్ క్రైయింగ్. కారణం ఏంటంటే ఇది అంత సులభంగా పాడే పాట కాదు. చారుకేసులోనే అన్యస్వరాలు ఉపయోగించాడు. ఆలాపులు కానీ ఏవైనా సరే స్వరం రాసుకోకుండా, పుస్తకం పెట్టుకోకుండా ఎంత సాధన చేసి ఉండాలి పాట పాడడానికి. నువ్వు చిన్న పాప అయితే ఎత్తుకుని నేను ముద్దు పెట్టుకున్నావాడమ్మా. నేను అంత బాగా పాడేది పాట. సో యూ సాంగ్ ఇట్ సో బ్యూటిఫుల్. ఐ వాస్ క్రయింగ్ సో మెనీ టైమ్స్. నాకు ఎందుకంటే నువ్వు బాగా పాడావని కదా. సంగీతానికి ఉన్నటువంటి శక్తి అది, సంగీతానికి ఉన్న శక్తి అది. అసలు ఏమి తెలియని వాడిని కూడా రాళ్ళు కరిగించింది సంగీతం అంటే ఎవరైనా నమ్మరు. ఎవరైనా కూడా ఆ రోజుల్లో తాన్సేన్ ఏదో కథ చెప్తున్నాళ్ళే, ఆ దీపాలు వెలిగించాడు, వర్షాన్ని కురిపించాడు. వై నాట్? ప్రకృతి ఒక్క సంగీతానికే తల వంచగలదు. మనిషి చేసినటువంటి ఈ దౌర్భాగ్య పనుల వల్ల కోపిస్తుందేమో కానీ ప్రకృతి సంగీతానికి తల వంచి తీరుతుంది. ప్రకృతి ఎవడైనా సరే సంగీతానికి తల వంచి తీరాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అట్లాంటి వేదిక ఈ వయసులో నాకు దొరికి నేను ఆనందిస్తున్నానంటే నాకంటే అదృష్టవంతుడు ఎవడు లేరు. యు ఆర్ మేకింగ్ మీ సో హ్యాపీ బై యువర్ గ్రేట్ సింగింగ్. ఐ టెల్ యూ, యు ఆర్ ఎగ్జాంపులరీ. గాడ్ బ్లెస్ యూ. అత్యద్భుతంగా పాడేది పాట. ఎంత అందంగా చేశాడు ఆ పాట. చిరంతన్ భట్ ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడో కృష్ణ నాకు తెలియదు, కానీ ఎంత బాగా చేశాడు ఈ పాట. వాడు సీతారాముడు, వాడు రాయకపోతే ఎవడు రాస్తాడు, వాడే రాయగలడు. చిరంతన్ భట్ చిరంతనంగా సంతోషంగా ఉండేటట్టుగా చేసిన పాట ఇది. అంత బాగుంది. గాడ్ బ్లెస్. వండర్ఫుల్, వండర్ఫుల్. హిమబిందు. హిమబిందు ఎంపిక చేసుకున్న పాట సిరివెన్నెల సీతారామ శాస్త్రి రచన, సంగీతం విద్యాసాగర్, గానం సైంధవి, శశిరేఖ పరిణయం చిత్రం నుంచి ఏదో ఒప్పుకోనుంది అని. ఏదో ఒప్పుకోనంది నా ప్రాణం, అది ఏదో చెప్పలేనంది ఏ వైనం. కలత పడుతోంది లోలోన, కసురుకుంటోంది నా పైన,
బాగుందమ్మా. చాలా గమకాలు అన్నప్పుడు చాలా అద్భుతంగా అన్నావు. బాగా ప్రాక్టీస్ చేస్తే మంచి అచీవ్మెంట్స్ చేయొచ్చు. ఈ టోటల్ సాంగ్లో యువర్ మిస్సింగ్ సమ్ నోట్స్ హియర్ అండ్ దేర్. నేను కొంచెం నోట్ చేయడం మొదలెట్టాను, తర్వాత మిస్ అయిపోయేసరి వదిలేశాను అనమాట. నేను జనరలీ నేను మాటికి చెప్తాను చూడు, పకోడీ పొట్లను లూజ్గా కట్టినట్టుంది అని. టైట్ ప్యాకింగ్ కావాలి పాటని. అది ఆ మధ్య ట్రావెల్ చేసినప్పుడు ఒక్కొక్క నోట్ కొంచెం స్లిప్ అవుతుంది అనమాట శృతిలోంచి, లిటిల్ అంతే. విద్యాసాగర్ కూడా చాలా మంచి కంపోజర్. ఇందులో ముఖ్యంగా మ్యాండ్లిన్స్ని ఎక్కువగా వాడాడు. అతను వాడిన తీరు చాలా బాగుంది. ఇట్స్ వెరీ వెరీ నైస్. ఎంత గొప్పగా రాస్తాడంటే సీతారామ శాస్త్రి, నాకు ఆశ్చర్యం వేస్తుంది. ప్రతిసారి ఒక కొత్త పోకడ ఎక్కడి నుంచి తీసుకొస్తాడు ఒక పాటలో. కానీ వెన్ హీ రైట్స్ ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. ఐ డోంట్ నో హౌ హీ రైట్స్ ఇట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. హరిప్రియ. హరిప్రియ ఎంపిక చేసుకున్న పాట రచన వేటూరి, సంగీతం హ్యారిస్ జయరాజ్, గానం సుధా రఘునాథన్. సూర్య సన్ ఆఫ్ కృష్ణ సినిమా నుంచి నిదరే కల అయినది. నిదరే కల అయినది, కలయే నిజమైనది, బతుకే జత అయినది, జతయే అతనన్నది, మనసేమో ఆగదు, క్షణమైనా తోచదు, మొదలాయి కథే ఇలా. నిదరే కల అయినది, కలయే నిజమైనది, బతుకే జత
హరిప్రియ బాగా పాడావు, చాలా బాగా ప్రజెంట్ చేసావమ్మా. ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. వాళ్ళకి నాకు మన హరీష్ జయరాజు ఒక 2.5 years నా దగ్గర వర్క్ చేశాడు వాళ్ళగారు. అంత వెరీ సింపుల్గా ఉంటుంది అతని ప్రోగ్రెషన్ కానీ అదంతా కూడా చాలా బాగుంటుంది. ఈ సాంగ్ కూడా బాగా చేశాడు అనిపించింది వాళ్ళగారు. I started loving you more and more and more. What can I do, man? ఇది సుధా రఘునాథన్ గారు, ఆవిడ చాలా పేరున్నటువంటి గాయనిమణి, సంగీత కళానిధి అన్న బిరుదు కూడా ఈ మధ్యనే ఆవిడకి ఇచ్చారు. క్లాసికల్ మ్యూజిక్లో ఇప్పుడు ఆడవాళ్లలో చెప్పాలంటే వచ్చిన తర్వాతి తరంలో ఆవిడ నెంబర్ 1 అని చెప్పాలి. అంత మంచి పేరున్న ఆవిడ. కానీ సినిమా పాటల దగ్గరికి వచ్చేసరికి మామూలుగా వేదిక మీద క్లాసికల్ మ్యూజిక్ పాడే వాళ్ళ డైనమిక్స్ ఎప్పుడు కూడా ఓపెన్గానే ఉంటుంది. చాలా ఓపెన్గా పాడడం అనేటటువంటిది అక్కడ అది కావాలి. అదే ఏ పాట పాడినా ఏ రాగం పాడినా కూడా అలాగే ఉంటుందన్నమాట. ఇప్పుడు సినిమా దగ్గరికి వచ్చేసరికి డైనమిక్స్కి వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు. నువ్వు పాడిన దాన్ని బట్టి ఆవిడ ఎలా పాడిందని నేను ఊహించుకోగలను. జనరల్గా నిదరే కల అయినది, కలయే నిజమైనది, ఇలాగే పాడుంటారు ఆవిడ. నువ్వు పాడిన దాన్ని బట్టి నేను ఊహించగలను. అది నేను తప్పని నేను అంటలేదు. వాళ్ళందరూ గొప్ప గాయకులే కాదని నేను అంటలేదు. సమ్ టైమ్స్ ఏదో కారణాల వల్ల వాళ్ళు కొంచెం చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది. లిరిక్ను అర్థం చేసుకొని మీరు దాన్ని ఇంప్రూవైజ్ చేయొచ్చు. ఎక్స్ప్రెషన్ సైడ్లో దాన్ని ఇంకా నాజుకు చేసి పాడొచ్చు. ది ఫ్రమ్ ది సోల్ రావాలి ఇలాంటి పాట వచ్చినప్పుడు అనమాట. ఫస్ట్ చరణం అయిన తర్వాత వచ్చిన పల్లవి అయినది అక్కడ కరెక్ట్గా వచ్చింది. మొదటి పల్లవిలో అది కొంచెం జారిపోయింది అనమాట, అటు ఇటుగా అయింది. అక్కడ ఇక్కడ కాస్త శృతి అటు ఇటు అయింది. ఏంటి వేటూరి గారి స్పెషాలిటీ ఈ పాటలో అన్నది నువ్వు ఎప్పుడన్నా ఆలోచించావా? The next stage of enjoying a song is first getting into the under the skin of the lyric. That is very important. అది తెలిసిందంటే ఎక్స్ప్రెషన్ ఆటోమేటిక్గా వస్తుంది. దాన్ని ముందు నువ్వు ఎంజాయ్ చేయగలగాలి. అది నేను అనేది. అభిమానం అనేది మౌనం, పెదవులపై పలకదు. అనురాగం అనే సరాగం స్వరాలకు కూడా దొరకదన్నాడు. అనురాగం అనే సరాగం ఒక పాటగా చెప్దామంటే అనురాగంలో రాగం ఉంది కాబట్టి ఆయన సంగీతాన్ని వాడుకున్నాడు. అనురాగం అనే సరాగం స్వరములకే దొరకదులే. ఏ స్వరాలతో ఏ రాగంతో దానికి జాయిన్ చేద్దామన్న సంగీతానికి కూడా లొంగదట అనురాగం, దానికంటే గొప్పది అని. నిన్ను కలిసిన ఈ క్షణమే చిగురించే మధుమురళి, ఇది కవిత ధోరణిలో ఉండేది. నిన్ను తగిలిన ఈ తనువే పులకరించే ఎదరగిలి. సో చిగురించే మధుమురళి, పులకరించే ఎదరగిలి. శబ్దం ఎంత బాగుంది, అర్థం అంత బాగుంది. సో ఇలా గనక ఇంత దూరం ఆలోచించాలా పాట కోసం అంటే ఆలోచించాలి. ఒక ప్లేబ్యాక్ సింగర్ చేయాల్సిన పని అది. సంగీతం చాలా తొందరగా నేర్చుకోవచ్చు. మీరందరూ కర్పూరం లాంటి వాళ్ళు, అలా వేడి ఉంది అంటేనే వెలిగిపోతారు మీరు. బట్ యూ షుడ్ గో అండర్ ది స్కిన్ ఆఫ్ ది సాంగ్. లిరిక్ కనుక వచ్చిందంటే చాలా చాలా అందంగా ఉంటుంది అనమాట. దట్స్ వాట్ ఐ ఫెల్ట్ ఇన్ యువర్ సింగింగ్. ది డైనమిక్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ అక్కడక్కడ శృతి కొంచెం అటు ఇటు అయింది. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఈ వారం గోదావరి HDPE పైప్స్ వారిచ్చే 10,000 రూపాయల పురస్కారాన్ని అందుకుంటున్నది చిరంజీవి సుగంధిని. గత జన్మలన్నీ మరో జన్మలన్నీ ఈ జన్మగానే మారని ఈ జంటలోని చూడని. మా అబ్బాయి వందే మాత్రం శ్రీనివాస్ కూడా వాళ్ళు కొడతారు, నువ్వు చప్పట్లు కొడతావేంటి? మంచివాడు, మంచి కుర్రాడు. మనకు పిలిచింది తడవుగా వచ్చి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉండి మనసారా పిల్లల్ని ఆశీర్వదించినందుకు మరొక పర్యాయం కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ 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 మచ్. మామిడిపూడి రామకృష్ణయ్య గారి జ్ఞాపకార్థం వారి పిల్లలందరూ కలిసి ఆయన రాసినటువంటి రామాయణ కథా సంగ్రహం, తర్వాత భగవద్గీత, దాన్ని మనం వారి పేరుతో కృతజ్ఞతాపూర్వకంగా ఇవాళ మన ముఖ్య అతిథికి నేను అందించి ఆనందపడుతున్నాను. మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. గాడ్ బ్లెస్ యు. అందమైన బాబా ఆవు పాలకోవా, విందుగా పసందుగా ప్రేమనందుకోవా. మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల మాపటిల కలిసి
ఉన్న పవనములో టీనేజీ గర్ల్స్ నా జట్టు కాలేజీ గర్ల్స్ నా పట్టు బ్రేకేస్తే షేపు నీకెళ్ళేరా ఆడదాని ఓర చూపుతో జగాన ఓడిపోని ధీరుడు